శ్రీ కథాసుధా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు సీతా కళ్యాణం. రచన టెంపోరావు గారు. ఈ కథ 1982లో ప్రచురింపబడింది. ఇది కూడా ఒక అపరాధ పరిశోధన కథ. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? సోఫాలో కూర్చుని బిజినెస్ మ్యాగ్నెట్ సుబ్బారావు ఖరీదైన చుట్టను కాలుస్తున్నాడు. పొగను బయటకు వదులుతూ తన వాచి వైపు చూశాడు. 10 కావస్తోంది. బ్రేక్ఫాస్ట్ సేవించి విశ్రాంతిగా చుట్ట కాల్చి ఆఫీస్కి వెళ్ళడం అతనికి అలవాటు. సీత నవ్వుతూ అతడికి ఎదురుగా నిలబడింది. ఆమెను చూసి అతడు తాపీగా నవ్వాడు. సుబ్బారావుకి 2 పిల్లలు. పెద్దవాడు కొడుకు. అతడు అమెరికాలో ఉన్నాడు. ట్రైనింగ్ పూర్తయ్యాక తిరిగి వస్తాడు. రెండోది సీత. ఆమె BA ఫైనల్ ఇయర్లో ఉంది. అమ్మాయి, పరీక్ష ఎప్పుడు అడిగాడు సుబ్బారావు. 20 నుంచి అంది ఆమె. అటుపైన ఇంకా చదవక్కర్లేదు. అర్జున్రావు గారి అబ్బాయి గోపాలం రెడీగా ఉన్నాడు నీకోసం అన్నాడు తండ్రి నవ్వుతూ. నాన్నగారు, గోపాలాన్ని చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. నా పెళ్లి విషయంలో మీరు ఏ ప్రయత్నాలు చేయొద్దు. అదేంటి అలా అంటున్నావు? అర్జున్రావు గారికి 3 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. గోపాలంతో నీ పెళ్ళి అయి తీరాలి. గోపాలానికి నువ్వు నచ్చావు. గోపాలం నాకు నచ్చలేదు అందామె. సుబ్బారావు ఆమె వంక సూటిగా చూశాడు. సీత, గోపాలం అందగాడు కాకపోవచ్చు, కానీ బాగా డబ్బున్నవాడు. అతడిని పెళ్ళాడితే నువ్వు రాణిలాగా జీవిస్తావు. రాణి అయ్యే అవకాశం మరొకరికి వదిలి మామూలు మనిషిలా జీవించాలనేది నా ఆశ. నిన్ను కాలేజీకి పంపించడం నాదే బుద్ధి తక్కువ. అది నేను చేసిన తప్పు. చదువు నీ బుర్రను పాడు చేసింది. ఆమె వ్యంగ్యంగా నవ్వింది. చదువు బుర్రని పాడు చేయదు, సరైన విలువలను గుర్తించేటట్టు చేస్తుంది. నేను డబ్బులో పుట్టి పెరిగాను. డబ్బంటే నాకు అంతగా ఆశ లేదు. డబ్బు కోసం పెళ్ళాడడం నాకు ఇష్టం లేదు. నాకు నచ్చిన వ్యక్తిని పెళ్ళాడతాను అందామె. అలాంటివాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు కాబట్టే మీతో చెప్పాలని ఇలా వచ్చాను. ఎవడు వాడు? జీవన్. అతడిని నేను ప్రేమిస్తున్నాను. అతడినే పెళ్ళాడతాను. వాడు ఏం చేస్తూ ఉంటాడు? అతడు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. మోడ్రన్ ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీతం ఎంత ఇస్తారు? 1000 రూపాయలని చెప్పాడు. వాడితో నీకెలా పరిచయమైంది? ఒకరోజు నేను నడుపుతున్న కారు ఎందువలనో ఆగిపోయింది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. జీవన్ స్కూటర్ మీద వెళ్ళిపోతూ నన్ను చూసి ఆగాడు. 5 నిమిషాల్లో అతడు కారును సరిచేశాడు. అటుపైన ఇద్దరం కలుసుకోవడం జరిగింది. అతడు నాకు చాలా నచ్చాడు. సుబ్బారావు కోపంగా సోఫాలోంచి లేచాడు. సీత, నువ్వు నా కూతురువని తెలుసుకుని ఆ దుర్మార్గుడు ప్రేమ నటించి నిన్ను మోసం చేస్తున్నాడు. వాడి 1000 రూపాయలతో నువ్వు బ్రతకలేవు అరిచాడు అతను. మన దేశంలో ఎందరో నెలకు 50 రూపాయల ఆదాయంతో బ్రతుకుతున్నారు. చావలేక జీవోత్సవాల్లాగా బ్రతుకుతున్నారు. మన ఇంట్లో ఉన్న ఆల్సేషన్ కుక్కలకు 1000 కంటే ఎక్కువ ఖర్చు అవుతోంది అన్నాడు అతను వెటకారంగా. డబ్బున్న చెయ్యి ఎంతైనా ఖర్చు పెట్టగలదు. జీవన్ ఇల్లెక్కడ? అతడు లాడ్జీలో గది తీసుకొని ఉంటున్నాడు. ఏ లాడ్జీలో? ఆగ్రహంతో ఉన్న తండ్రి వంక ఆమె క్షణకాలం చూసింది. మీరు అక్కడికి వెళ్తారా? వాడి లాడ్జీకి వెళ్ళేంత కర్మ ఈ జీవితంలో నాకు పట్టదు. అతడు గణపతి లాడ్జీలో ఉంటున్నాడు. కానీ అతడిని మీరు ఏమీ అనొద్దు. ఏదైనా కావలిస్తే నాతో చెప్పండి. నన్ను ఎంతైనా తిట్టండి. సుబ్బారావు చుట్టను ఆస్ట్రేలో పడేసి ఆమె కళ్ళలోకి కోస్తున్నట్టు చూశాడు కోపంగా. కలలు కనకు. వాడితో నీ పెళ్లి జరగదు. నువ్వు గుడ్డిదానివైనా వాడికి కళ్ళున్నాయని నా నమ్మకం. కారు రిపేరు చేసేవాడిని నువ్వు ప్రేమించక్కర్లేదు. 10 రూపాయలు పడేస్తే ఏ మెకానిక్ అయినా ఆ పని చేస్తాడు. కారు రిపేర్ చేసినందుకు నేను అతన్ని ప్రేమించడమే లేదు. అతడు నాకు నచ్చాడు. నేనంటే అతడికి ఎంతో ప్రేమ. మా జీవితం సుఖంగా సాగుతుంది. షటప్ యూ ఫూల్ అరిచాడతను. సీత
త్రుళ్ళి పడింది. సీత, ఇటుపైన కారును స్వయంగా నడుపుకొని నువ్వు బయటకెళ్ళొద్దు. డ్రైవర్ రాజును తీసుకెళ్ళు, తండ్రి ఆదేశించాడు. ఆమె తలాడించింది. సుబ్బారావు గబగబా బయట సిద్ధంగా ఉన్న మెర్సిడీస్ కారు వైపు నడిచాడు. పక్క గదిలోంచి ఇదంతా మౌనంగా విన్న శారద అక్కడికి వచ్చింది. శారద కూతురు భుజం మీద చేయి వేసింది. ఆయనతో నువ్వు చెప్పిందంతా నిజమేనా అని అడిగింది ఆమె. అవునమ్మా. దాని గురించి ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు? నేను చచ్చిపోయాను అనుకున్నావా? సీత తల్లిని కౌగలించుకుంది. అలా అనకమ్మా, నాన్నగారితో చెప్పాను కదా, నువ్వంతా విన్నావు. లేకపోతే నీతోనూ చెప్పేదాన్ని. ఈ ప్రేమలు మనకు వద్దమ్మా. నీకేది మంచిదో ఆయనకు బాగా తెలుసు. మనం ఆడవాళ్ళం, మగవాళ్ళు చెప్పినట్టు వినడం మనకు మంచిది. సీత తల్లివైపు నవ్వుతూ చూసింది. అమ్మా, నువ్వు ఈ కాలం స్త్రీవి కావు. ఈనాటి ప్రపంచంలో ఆడ మగ భేదాలు లేవు. శ్రీమతి ఇందిరాగాంధీ మన ప్రధానమంత్రి, అది గుర్తుంచుకో. మునుపటిలాగా పెళ్ళిళ్ళు ఇప్పుడు జరగవు. జీవన్ నన్ను ప్రేమిస్తున్నాడు. అతడు నాకు నచ్చాడు. మా ఇద్దరికి పెళ్లి చేయడం అన్ని విధాలా మంచిది. తల్లిదండ్రులు అలా చేయడం వాళ్ళ కర్తవ్యంగా భావించాలి అంది సీత. ఏమోనమ్మా, ఏం జరుగుతుందో. ఆయన పట్టుదలగల మనిషి అంది శారద. నేను ఆయన కూతుర్ని కదా, ఏమవుతుందో చూద్దుగాన్లే అంది సీత సాలోచనగా. సీత ఫియట్ కార్ దగ్గరికి వెళ్ళింది. ఆమెను చూసి డ్రైవర్ రాజు పరిగెత్తుకొని వచ్చాడు. అమ్మగారు, నేను వస్తున్నాను అన్నాడు డ్రైవర్. అతడికి కీస్ ఇచ్చింది ఆమె. తలుపు తెరిచి ఆమె వెనక సీట్ మీద కూర్చుంది. రాజు వెనక తలుపు మూసి స్టీరింగ్ వీల్ వెనక చతికిలబడ్డాడు. ఎక్కడికమ్మా అంటూ ముందు తలుపు మూశాడు. లాజ్ వైపు పద. ఫియట్ కారు బయటకు దూసుకుపోయింది. గేటు బయట నిలిచిన గోర్ఖా ఆమెకు సెల్యూట్ చేశాడు. లాజ్లో కారు ఆగింది. ఆమె డ్రైవర్ వైపు చూసింది. హ్యాండ్ బ్యాగ్లోంచి 100 రూపాయల నోట్ తీసి ఆమె డ్రైవర్కి ఇచ్చింది. కాగితం మీద రాసిన ఒక లిస్టు అతడికిచ్చింది. సమీపంలో ఉన్న నాజర్ స్టోర్స్ వైపు చేయి చూపించింది. అక్కడికెళ్ళి ఈ నోటు పుస్తకాలు కొని పట్రా. పుస్తకం మీద 120 పేజీలు అని వేసి ఉండొచ్చు, అయినా లెక్క పెట్టి చూడు అందామె. డ్రైవర్ రాజు డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. కొంచెం దూరంలో స్కూటర్ ఆపి పక్కనే నిలబడి ఉన్న జీవన్ వైపు చూసి ఆమె దిగింది. అతడు వేగంగా దగ్గరకు వచ్చాడు. జీవన్, మనము ఆ రెస్టారెంట్లోకి పోదాం పద. నా కూడా నాన్నగారు నీడను పంపారు అందామె. ఇద్దరు వేగంగా నడిచి క్యాబిన్లోకి ప్రవేశించారు. పక్క పక్కనే కూర్చున్నారు. బాయ్ రాగానే ఆమె టీ ఆర్డర్ ఇచ్చింది. ప్రక్కనున్న జీవన్ వైపు ఆమె నవ్వుతూ చూసింది. ఆప్యాయంగా అతడు చేయి పట్టుకుంది. నాన్నతో అంతా చెప్పేశాను అందామె. ఏమన్నారు? ఈ పెళ్ళి జరగదన్నారు. ఈనాడు అటువంటి మాటలు మనం సినిమాల్లో వింటూ ఉంటాం. అయితే ఏం చేద్దాం అడిగాడు ఆత్రంగా. మనం అనుకున్నది చేసుకుందాం. ఎవ్వరూ మనని ఆపలేరు అందామె. బాయ్ వేడి టీ తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఆమె అతడి కళ్ళలోకి చూసింది. అలా చూస్తూనే ఉంది. ఇలా నీ కేసి చూస్తూ శాశ్వతంగా ఉండిపోవాలి అని అనిపిస్తోంది అందామె పక్కకు వంగి. అతడు ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. సీత, మీ నాన్నగారు కోటీశ్వరులు. కోపం వస్తే మనిషిని నలిపేస్తారని అనేక మంది అంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు నాతో చెయ్యి కలపడం ఎంతవరకు మంచిదో ఆలోచించు. ఆమె విచిత్రంగా నవ్వింది. నాన్నగారి గురించి నాకు బాగా తెలుసు. ఒకప్పుడు శ్రీనివాస్ ఆయనకు కుడి భుజంగా ఉండేవాడు. ఎందుకో పేచీ వచ్చింది. నాన్నగారు అతడిని తొక్కి పారేశారు. ఎక్కడ శ్రీనివాస్కు ఉద్యోగం దొరకలేదు. ఈ పట్టణంలో ఉండలేక అతడు తన గ్రామానికి వెళ్ళిపోయాడు. అటువంటి వ్యక్తిని ఎదిరించడం మనకు ఎంతవరకు మంచిదో ఆలోచించు. సీత, నాకెంత కష్టం వచ్చినా పర్వాలేదు, కానీ నా వల్ల నువ్వు కష్టపడితే నేను చూడలేను అన్నాడు జీవన్. జీవన్, డోంట్ బాదర్. నాన్నగారు ఎటువంటి వారైనా ఆయనలోని బలహీనత నాకు తెలుసు. వీక్ స్పాట్లో దెబ్బ తగిలితే ఆయన తట్టుకోలేరు. జీవన్ మౌనంగా నవ్వాడు. జీవన్, నాన్నగారికి నీ అడ్రస్ తెలుసు. నీకు ప్రమాదం రావడం నాకు ఇష్టం లేదు. ఆయన నీతో మాట్లాడొచ్చు. ఆయన ఏం చెప్పినా సరే అను.
అలా చేస్తే నీకు డేంజర్ ఉండదు. నిన్ను నా దగ్గర నుంచి దూరంగా పంపడానికి నాన్న తప్పక ప్రయత్నిస్తారు. ఆమె టైం చూసింది. ఈ పాటికి డ్రైవర్ వచ్చి ఉంటాడు. మరి నేను వెళ్తానే, మరో టీ తాగి నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు నవ్వుతూ. రాత్రి 10 గంటల తర్వాత ఫోన్ చేయి. ఎక్కడ కలుసుకునేది మనం నిర్ణయించుకుందాం. 10ంటికి నాన్న నిద్రపోతూ ఉంటాడు. అలాగే అన్నాడు జీవన్. ఆమె నవ్వుతూ క్యాబిన్లోంచి బయటికి వెళ్ళిపోయింది. డ్రైవర్ రాజు ఆమెను నలువైపులా చూశాడు. ఎక్కడ ఎవ్వరూ లేరు. రాజు, ఎంతసేపు అయిందేమిటి? బోర్ కొట్టి టీ తాగడానికి వెళ్ళాను అందామె. పేజీలు లెక్క పెట్టడానికి టైం పట్టిందమ్మా అన్నాడు డ్రైవరు ఆమెకు నోటు పుస్తకాల ప్యాకెట్ ఇస్తూ. డ్రైవర్ ఇచ్చిన డబ్బును ఆమె బ్యాగ్లో పడేసుకుంది. ఎక్కడికి? నా క్లాస్మేట్ మాలతి ఇంటికి పద అందామె. ఎయిర్ కండిషన్ గదిలో కుషన్డ్ రొటేటింగ్ కుర్చీలో కూర్చున్న సుబ్బారావు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఒక అనామకుడు, ఊరు పేరు లేని ఒక బీదవాడు తన ఇంట్లోకి ప్రవేశించకుండా తను అడ్డుపడాలి. అతడి పళ్ళ మధ్య చుట్ట వెలుగుతోంది. అతడు బజార్ నొక్కాడు 2 సార్లు. అతడి కుడి భుజమైన వెంకట్ పరిగెత్తుకొచ్చాడు. సుబ్బారావు పొగ వదులుతూ వెంకట్ వైపు చూశాడు. జీవన్ అనే యువకుడు మోడ్రన్ ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గణపతి లాడ్జిలో ఉంటున్నాడు. వాడి బుర్ర చెడిపోయినట్లుంది. పిచ్చి పనులు చేస్తున్నాడు. వాడికి బుద్ధి చెప్పాలి. వెంకట్ మౌనంగా విన్నాడు. వెంటనే మస్తాన్కి ఆ పని అప్పగించు అన్నాడు సుబ్బారావు. మస్తాన్ 10 ఏళ్లుగా సుబ్బారావు మజిల్ మ్యాన్గా ఉంటున్నాడు. ప్రతి నెల అతనికి పని ఉన్నా లేకపోయినా 1000 రూపాయలు పంపబడుతూ ఉంటుంది. పని సవ్యంగా నిర్వహించాక స్పెషల్ బహుమతి వేరే ఉంటుంది. మస్తాన్ దేవాంతకుడు, పిశాచంలాగా ఉంటాడు. అతడితో సాధారణంగా ఎవ్వరూ పేచీ పెట్టుకోరు. చెప్తాను బాస్ అన్నాడు వెంకట్. వెంకట్ గదిలోంచి బయటికి వెళ్లేలోగా సుబ్బారావు మనసు మారింది. వెంకట్! అతడు వెనక్కి తిరిగొచ్చాడు. ప్రస్తుతం మస్తాన్ వద్దు. నువ్వు వెళ్ళి జీవన్ని కలుసుకో. వాడిని ఇక్కడికి తీసుకురా. మాట్లాడి చూద్దాం. నాతో మాట్లాడాక అతను కూడా మారొచ్చు. అలా మారకపోతే మస్తాన్కి పని అప్పగిద్దాం. అది మంచి పద్ధతి సార్. గోరుతో తీసేదానికి గొడ్డలి అనవసరం అన్నాడు వెంకట్. వెంటనే చెప్పింది చెయ్యి. ఆ జీవన్ గాడు సాయంత్రం 5 లోపల నా ముందు ఉండాలి. ఎస్ బాస్ అని వెంకట్ కదిలాడు. మోడ్రన్ ఇంజనీరింగ్ కంపెనీ ఆఫీస్కి వెళ్ళాడు వెంకట్. రిసెప్షన్లో కూర్చున్న యువతిని జీవన్ గురించి అడిగాడు. ఆయన గదిలో ఉన్నారు, లోపలికి వెళ్ళండి అన్నదామె. వెంకట్ లోపలికి నడిచాడు. స్వింగ్ డోర్ మీద జీవన్ పేరుంది. అతను స్వింగ్ డోర్ తోసి లోపలికి వెళ్ళాడు. జీవన్ అందమైన యువకుడు. వయసు 26 ఉంటుంది. కోల మొహం, మెరిసే కళ్ళు, సన్నటి మీసాలు. జీవన్ వెంకట్ వైపు నవ్వుతూ చూశాడు. ప్లీజ్ సిడౌన్. ఏం కావాలో చెప్పండి. వెంకట్ కూర్చుని జీవన్ వైపు చూశాడు. మిస్టర్ జీవన్, మీరు నాతో రావాలి. ఎక్కడికి? సుబ్బారావు గారి పేరు విన్నారా? జీవను నవ్వాడు. ఆయనతో మాట్లాడడానికి. ఇప్పుడు నేను రాలేను, పనులున్నాయి, తర్వాత వస్తాను. అతడి వంక సూటిగా చూశాడు వెంకట్. మీ కంపెనీ అధిపతి తారాచంద్ సుబ్బారావు గారికి మిత్రుడు. అందువల్ల పనులు మానుకొని నాతో రావాల్సిందే. భయపడుతున్నారా అడిగాడు జీవన్. ధైర్యం ఉంటే భయపడక్కర్లేదే. నేనేం పిరికి పందను గాను. నాకు అర్జెంట్ పనుంది. 3ంటికి వస్తాను. వెంకట్ కుర్చీలోంచి లేచాడు. మిస్టర్ జీవన్, సరిగ్గా 3ంటికి ఈ ఆఫీస్ బయటనే నేను కారులో వేచి ఉంటాను. కిందకి దిగొస్తే మనం సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళొచ్చు. నేను నా స్కూటర్ మీద వస్తాను. కారులో మీరు నా ముందు వెళ్ళొచ్చు. ఆల్ రైట్ అని వెంకట్ బయటికి నడిచాడు. స్వింగ్ డోర్ దగ్గర ఆగి వెనక్కు తిరిగి అతడు జీవన్ వైపు చూశాడు. అప్పుడు రాలేనని అనకూడదు. మాట మారిస్తే చిక్కుల్లో ఇరుక్కుంటారు. మాట మార్చడం నాకు అలవాట్లేదు. తప్పకుండా వస్తాను. సుబ్బారావు గారు లాంటి పెద్ద మనిషి రమ్మని కబురు పంపితే వెళ్లకుండా ఉండగలనా అన్నాడు జీవన్. వెంకట్ డోర్ లాగి వెళ్ళిపోయాడు. కుర్చీలో వెనక్కి వాలి జీవన్ సిగరెట్ వెలిగించుకున్నాడు. పొగ వదులుతూ ఆలోచిస్తున్నాడు. తను ధైర్యంగా వెళ్ళి సుబ్బారావు గారితో మాట్లాడాలి. అంతవరకు తన జీవిత సమస్య పరిష్కరించబడదు. ఎయిర్ కండిషన్ గదిలోకి వచ్చిన జీవన్ వైపు సుబ్బారావు పరీక్షగా చూశాడు.
వెంకట్ బయటికి వెళ్ళిపోయాడు. జీవన్ వైపు చుట్టప్పొగ వదులుతూ సుబ్బారావు చూస్తూనే ఉన్నాడు. తన కూతుర్ని జీవన్ ఎందుకు అంతగా ఆకర్షించాడో అతడికి అర్థమైంది. జీవన్కి చదువుతో పాటు చక్కటి రూపం కూడా ఉంది. అతడి మెదడులో బాంబులాగా ఏదో పేలింది. మస్తాన్ చేత యాసిడ్ జల్లిస్తే జీవన్ కురూపి అవుతాడు. అటుపైన తన కూతురు అతడిని వదిలేస్తుంది. మరొక బాంబు మెదడులో పేలింది. గతంలో జరిగిన ఒక విషయం అతడికి జ్ఞప్తికొచ్చింది. జానీ అనే బొచ్చు కుక్కను బెంగళూరులో అతడు కొన్నాడు. ఆ కుక్కంటే సీతకు చాలా ఇష్టం. రాత్రిళ్ళు జానీ కూతురు పక్కనే పరుపు మీద పడుకునేది. జానీని ఎత్తుకొని సీత ఇంట్లో తిరిగేది, కారులో వెళ్ళేది. 3 ఏళ్ల తర్వాత ఏదో రోగం వచ్చి జానీ బొచ్చంతా రాలిపోయింది. చర్మం మీద పుళ్ళు. ఎవ్వరూ దాన్ని దగ్గరకు రానిచ్చేవారే కాదు. కానీ సీత దాన్ని వదలలేదు. అది కళ్ళతో చూడలేక వెటర్నరీ డాక్టర్ చేత ఇంజెక్షన్ ఇప్పించి జానీని సుబ్బారావు చంపించేశాడు. సీతకి తెలియకుండా ఇదంతా తను చేయించాడు. జానీ చనిపోయినందుకు సీత ఎంతగానో ఏడ్చింది. అటువంటి సీత కురూపైన జీవన్ని వదులుతుందా? సుబ్బారావు ఆలోచిస్తున్నాడు. జీవన్ అలా నిలబడే ఉన్నాడు. సార్, కూర్చోవచ్చా? అడిగాడు జీవన్. కుర్చీలు ఖాళీగా ఉన్నాయిగా, కూర్చోవచ్చని తెలీదా? మీరు అనుమతి ఇవ్వందే కూర్చోవడం మర్యాదగా ఉండదు కదా? సూటిగా జీవన్ వైపు చూశాడు సుబ్బారావు. నా అనుమతి పొందావా నా కూతుర్ని ప్రేమించడానికి? ఆమె అనుమతి పొందాను. అది చాలా. పెద్దవాళ్లతో మాట్లాడే అవసరం లేదా? మాట్లాడడానికే వచ్చానుగా. ఆరిపోయిన చుట్టను సుబ్బారావు గోల్డ్ లైటర్తో వెలిగించాడు. జీవన్, నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? పైలోకంలో. ఎవరున్నారు నీకు? నేను ఒంటరి వాణ్ణి. అనాథాశ్రమంలో ఉండి నేను BE పాస్ అయ్యాను అన్నాడతను మౌనంగా. అటువంటి వాడవు వినయంగా మసులుకోవాలి. వినయంగా ఉండడం అందరికీ మంచిదే, నాకే కాదు. జీవన్, సీత పెద్దింటి పిల్ల, ధనవంతుల బిడ్డ. ఆమెను వలలో వేసుకోవడం నీకు ప్రమాదకరం. నేను ఆమెను కలుసుకున్నప్పుడు మీ కూతురని నాకు తెలియదు సార్. తర్వాత తెలిసింది. ఇంతవరకు ఏదో జరిగింది. ఎటుపైన నువ్వు దాని దగ్గరకు వెళ్ళకూడదు. అలాగే సార్. ఆమెను మర్చిపోవడానికి నీకెంత కావాలి? నాకు డబ్బొద్దు సార్. వచ్చే జీతం నాకు చాలు. సుబ్బారావు ఒక కవరు అతడి వైపు తోశాడు. ఎవరైనా డబ్బిస్తే వద్దనకు. డబ్బు మనిషికి ఎప్పుడూ ఉపయోగపడుతుంది. ఆ కవర్లో 25,000 ఉంది, తీసుకో. అది పట్టుకుని ఈ పట్నం వదిలి మరెక్కడికైనా వెళ్ళిపో అన్నాడు సుబ్బారావు గంభీరంగా. నా ఉద్యోగాన్ని వదిలేస్తే మళ్ళా నాకు మంచి ఉద్యోగం దొరక్కపోవచ్చు సార్. నా కూతురికి నువ్వు చాలా దూరంగా ఉండాలి. దగ్గర ఉండడానికేం వీల్లేదు. నువ్వు పనిచేసే కంపెనీకి ఇండియా అంతటా బ్రాంచీలున్నాయి. తారాచంద్తో మాట్లాడాను. నిన్ను అమృత్సర్ బ్రాంచీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. జీవన్ అతడి వైపు సూటిగా చూశాడు. మీరు పెద్దలు, అన్నీ తెలిసినవారు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను అమృత్సర్ వెళ్తాను అన్నాడు జీవన్. సుబ్బారావు ఆనందంతో నవ్వాడు. నువ్వు బుద్ధిమంతుడివే. అనాథాశ్రమంలో నీలా పెరిగిన ఏ అమ్మాయినో చూసి పెళ్లి చేసుకో. నీ జీవితం సుఖంగా సాగుతుంది. అలాగే సార్. ఇటుపైన సీత నిన్ను కలిస్తే మర్చిపోమ్మని చెప్పు. నీ మనసు మారింది అను. చెప్తాను సార్. ఇక్కడ తల్లాడించి మరో విధంగా ప్రవర్తిస్తే నువ్వు కష్టాల పాలవుతావు. నిన్ను అణగదొక్కేస్తాను. ఆ పరిస్థితి మీకు రాదు సార్. సుబ్బారావు వాచ్ చూశాడు. 5 కావస్తోంది. పని తొందరగా ముగిసినందుకు అతడు లోపల సంతోషించాడు. వారం రోజులు గడువిస్తున్నాను. ఆ లోపల నీ లాడ్జి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. నా మనుషులంతా గమనిస్తూనే ఉంటారు. చేస్తాను సార్. సుబ్బారావు అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. జీవన్, గుడ్ లక్. ఆ కవర్ తీసుకో. కవర్ తీసుకొని జీవన్ మెల్లగా గదిలోంచి బయటకు నడిచాడు. తారాచంద్ ఎదురుగా కూర్చున్నాడు జీవన్. మై డియర్ బాయ్, ట్రాన్స్ఫర్ ఆర్డర్ నీకు అందే ఉంటుంది. అమృత్సర్కి వెళ్ళి అక్కడ మన బ్రాంచి బాగా వృద్ధి చెందేటట్లు నువ్వు చూడాలి. అక్కడ చాలా బాగుంటుంది. కొంతకాలం అక్కడుంటే మళ్ళా ఇక్కడకు తిరిగి రానని నువ్వే అనేస్తావు అన్నాడతను. జీవన్ లోపల నవ్వుకున్నాడు. సుబ్బారావు చెప్పడం వల్ల తారాచంద్ తనను అంత దూరం వెళ్ళమంటున్నాడు. కానీ
తనే బ్రాంచ్ అభివృద్ధి కోసం పంపుతున్నట్టు చెప్తున్నాడు. జీవన్, నువ్వు పెళ్లి చేసుకోవడం మంచిది. హోటల్లో తింటే డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. పెళ్ళయ్యాక ఒక ఫ్లాట్ ఫ్రీగా కంపెనీ నీకు ఇచ్చేస్తుంది. అలాగే సార్, నేను అదే అనుకుంటున్నాను అన్నాడు జీవన్. ఒక కవరు అతడు జీవన్కి ఇచ్చాడు. ఎల్లుండి నువ్వు బయలుదేరుతున్నావు. రైలు టికెట్ రిజర్వ్ చేయించాను, ఆ కవర్లో ఉంది. ఆ కవర్ని తీసుకున్నాడు జీవన్. అంతా ఇంత వేగంగా చేసినందుకు మీకు నా ధన్యవాదాలు సార్. ఆల్ రైట్, గుడ్ లక్. అమృత్సర్ నేను వస్తూ ఉంటాను, డోంట్ బాదర్. నాకు ఏ బెంగా లేదు సార్. నా అనేవాళ్ళు లేనివాడు ఎక్కడున్నా ఒకటే అన్నాడు జీవన్. సెలవు తీసుకుని జీవన్ బయటకు వెళ్ళిపోయాడు. బీచ్ లోపల రోడ్డు మీద ఫియట్ కార్ ఆగి ఉంది. డ్రైవర్ రాజు కారులో కూర్చుని వాళ్ల వైపు చూస్తున్నాడు. అరగంట తర్వాత సీత కారు దగ్గరకు వచ్చింది. జీవన్ తన స్కూటర్ వైపు వెళ్ళాడు. డ్రైవర్ రాజు పరీక్షగా సీత వంక చూశాడు. ఆమె కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. ఆమె సీటు మీద కూర్చుని తలుపులు మూసింది. ఇంటికి పద అందామె డ్రైవర్తో. రాజు ఎదురుగా ఉన్న స్కూటర్ వైపు చూశాడు. వెనుతిరిగి చూడకుండా జీవన్ వెళ్ళిపోయాడు. ఏదో బెడుసుంటుంది. డ్రైవర్ రాజు కారును వేగంగా ఇంటివైపు పోనిచ్చాడు. ఏదో కారు వెనక వస్తూనే ఉంది. అందులో గుండాల్లాంటి మనుషులున్నారు. ఎవరు వాళ్ళు? డ్రైవర్ రాజు అనేక మలుపులు తిప్పాడు. వెనక కారు ఇంకా వెంటాడుతూనే ఉంది. గేటు దాటి ఫియట్ కారు ఇంటి కాంపౌండ్లోకి ప్రవేశించింది. వెనక కారు తిన్నగా వెళ్ళిపోయింది. సోఫాలో కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు సుబ్బారావు. అతడి ముందు నుంచి లోపలికి వెళుతోంది సీత. అమ్మాయి పిలిచాడతను. ఆమె ఆగి అతడి వంక చూసింది. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రబడ్డాయి. ఎందుకలా ఉన్నావు? నేను ఎలా ఉంటే మీకెందుకు నాన్న? మీ కోరిక ఫలించినందుకు సంతోషించండి. పాపిష్టి డబ్బు ప్రేమికులను ఎంతగా విడదీస్తుందని నేను అనుకోలేదు అన్నదామె. సుబ్బారావు గంభీరంగా నవ్వాడు. జీవన్ పేదరికంలో పెరిగాడు. 20,000 చూసేసరికి అతడి కళ్ళు తిరిగాయి. నిన్నేమిటి, అతడు ఈ లోకాన్నే మర్చిపోయాడు. అతడు నిన్ను డబ్బు కోసం ప్రేమించాడని ఇప్పుడైనా తెలుసుకో అన్నాడు తండ్రి. ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. డ్రైవర్ రాజు హాల్లోకి వచ్చాడు. సుబ్బారావు అతడి వైపు చూశాడు. కొందరు గుండాలు కారులో మన కారును ఇంటి దాకా వెంటాడారు సార్. ఎందుకు వెంటాడుంటారు? తెలియదు సార్. నువ్వు పొరపడి ఉంటావు. నా కార్లను వెంటాడే ధైర్యం ఈ పట్టణంలో ఎవ్వరికీ ఉండదు. అయినా కారు నంబర్ చూసావా? చూడలేదు సార్. మళ్ళా వెంటాడితే ఈసారి చూడు, వాళ్ల పని పట్టిస్తాను గర్జించాడు సుబ్బారావు. ఖరీదైన కాంజీవరం చీరలో ఆమె చాలా అందంగా ఉంది. ఒంటి మీద చాలా నగలున్నాయి. సీత కారులో వెళ్తోంది. వెనక నుంచి ఒక కారు దూసుకొచ్చి ఫియట్ను దాటిపోయింది. కొంచెం దూరం వెళ్ళాక ఆ కారు సడన్ బ్రేక్తో ఆగింది. 4 గుండాలు ఫియట్ వైపు పరిగెత్తుకొచ్చారు. డ్రైవర్ రాజును ఒకడు బలంగా తల మీద కొట్టాడు. అతడు కింద పడ్డాడు. అరుస్తున్న సీతని ఎత్తుకుపోయి వాళ్ల కారులో కూర్చోబెట్టారు. క్షణంలో ఆ కారు దూసుకుపోయింది. డ్రైవర్ రాజు కళ్ళు తెరిచి నలువైపులా చూశాడు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. వాళ్ళు పారిపోయిన కారు నంబర్ని వర్ణించుకుంటూ డ్రైవర్ కారును ఇంటికి పోనిచ్చాడు. హాల్లో సుబ్బారావు కూర్చున్నాడు. ముందు డ్రైవర్ రాజు ఏడుస్తూ పడిపోయాడు. కారులో వచ్చి ఆ గుండాలు అమ్మాయి గారిని ఎత్తుపోయారండి అన్నాడు డ్రైవర్. అమాంతంగా సుబ్బారావు సోఫాలోంచి లేచాడు. అతడి ఒళ్ళు వణికిపోయింది. గుండె దడదడా కొట్టుకుంది. ఎవరు వాళ్ళు? ఒకరోజు వాళ్లే మన కారును వెంటాడారు సార్. నన్ను నెత్తి మీద కొట్టి అమ్మాయి గారిని తీసుకుపోయారు. కారు నంబర్ చూసావా? నల్లటి అంబాసిడర్ కార్ సార్. TMP 32416. శారద ఏడుస్తూ భర్త వైపు చూసింది. అన్ని నగలు పెట్టుకొని వెళ్ళొద్దంటే వినలేదు. తన ఫ్రెండ్ మాలతికి చూపిస్తానంది అందామె. నువ్వు భయపడకు అని సుబ్బారావు ఫోన్ దగ్గరికి నడిచాడు. రిసీవర్ ఎత్తి కమిషనర్ ఆఫ్ పోలీస్కు నంబర్ తిప్పాడు. తన పేరు చెప్పి కమిషనర్ ఆనంద్కు కనెక్షన్ ఇవ్వమన్నాడు. అటువైపు నుంచి ఆనంద్ కంఠం వినపడింది. మిస్టర్ ఆనంద్, మా అమ్మాయి సీతను 4 గుండాలు నల్లటి అంబాసిడర్ కారులో ఎత్తుకుపోయారు అని కారు నంబర్ ఇచ్చాడు. ఆశ్చర్యంగా ఉంది సార్ అన్నాడు కమిషనర్. మిస్టర్ ఆనంద్, మీరు వెంటనే ఏదైనా చేస్తారా
లేకపోతే ముఖ్యమంత్రికి ఫోన్ చేయనా? ముఖ్యమంత్రి దాకా వెళ్ళడం ఎందుకు సార్? ఆ కారును మా వాళ్ళు 6 గంటల్లో పట్టుకుంటారు. మా డ్రైవర్కి ఇచ్చి అమ్మాయి ఫోటో మీకు పంపుతున్నాను. డ్రైవర్ రాజు ఇతర విషయాలు మీతో చెప్తాడు. ఈ కిడ్నాపింగ్ జరిగినప్పుడు డ్రైవర్ రాజు అక్కడే ఉన్నాడు. వెంటనే పంపించండి. సుబ్బారావు రిసీవర్ పెట్టేశాడు. సీత ఫోటో తీసుకొని డ్రైవర్ రాజు బయటికి వెళ్ళిపోయాడు. సోఫాలో కూర్చుని శారద ఏడుస్తోంది. ఆమె వైపు విసుగ్గా చూశాడు సుబ్బారావు. ఏడ్చే అవకాశం కోసం నీ కళ్ళు నీళ్లు నిండి ఎదురు చూస్తూ ఉంటాయి అన్నాడు కోపంగా. ఏడవకేం చేయను? కొడుకేమో అమెరికా వెళ్ళి ఎవత్తినో పెళ్ళాడి ఇక్కడికి రానంటున్నాడు. దీన్ని ఎవరో ఎత్తుకుపోయారు. నా బిడ్డను వాళ్ళు ఏం చేస్తారో ఏమో. నీ కూతుర్ని వాళ్ళు ఏమీ చెయ్యరు. కాసేపట్లో నాకు ఫోన్ చేస్తారు. 1,00,000 2,00,000 ఇస్తే దాన్ని వదిలేస్తాము అని అంటారు. ఈ లోకంలో ఏం జరిగినా డబ్బు కోసమే. శారద మౌనం దాల్చింది. సుబ్బారావు హాల్లో పచారులు చేస్తూ ఆలోచిస్తున్నాడు. పోలీసులను నమ్ముకొని కూర్చుంటే లాభం లేదు. డిటెక్టివ్ వాలి పట్నంలోనే ఉన్నాడు. అతడికి ఫోన్ చేయడం మంచిదేమో. సుబ్బారావు ఆలోచిస్తున్నాడు. అశోక్ హోటల్ నంబర్ తిప్పి సుబ్బారావు వాలి కోసం అడిగాడు. క్షణంలో కనెక్షన్ వచ్చింది. హలో, వాలి హియర్. వాలి గారు, సుబ్బారావుని. వారం రోజుల క్రితం మిమ్మల్ని కలుసుకున్నప్పుడు ఇది నేను ఊహించలేదు. మా అమ్మాయి సీతని ఎవరో ఎత్తుకుపోయారు. సుబ్బారావు వివరాలన్నీ ఇచ్చాడు. సుబ్బారావు భాయ్, డ్రైవర్ రాజు ఎటువంటి వాడు? అడిగాడు వాలి. వాడు నా దగ్గర 10 ఏళ్ల నుంచి ఉంటున్నాడు. చాలా మంచి మనిషి. సీతను ఒకరోజు నీ ఇంట్లో చూశాను. చాలా అందంగా ఉంటుంది అన్నాడు వాలి. ఈ రోజుల్లో అందం మనిషికి శత్రువు సార్ అన్నాడు సుబ్బారావు. సుబ్బారావు భాయ్, నేను పోలీస్ కమిషనర్తో మాట్లాడి చేయవలసింది చేస్తాను. ఎత్తుకుపోయిన వాళ్ళు నీకు ఫోన్ చేస్తే వెంటనే నాకు చెప్పు. పిల్లకేదో అవుతుంది అని భయపడకు. సీతకు ప్రమాదం రాకుండా నేను చూస్తాను అన్నాడు వాలి. ఇంతవరకు ఫోన్ కాల్ రాలేదు సార్. డబ్బు కోసం ఇది జరిగిందంటే పర్వాలేదు. డబ్బు పారేస్తాను, ఆమెను వదిలేస్తారు. మరో ఉద్దేశంతో మన దేశంలో ఆడపిల్లలను ఎత్తుకుపోతున్నారు. వాళ్ళు డబ్బు అడగరు. ఆడపిల్లలను వ్యభిచార గృహాలకు అమ్మేస్తారు. అరేబియా మొదలగు దేశాలకు పంపేస్తారు. వాలి చెప్పింది విని సుబ్బారావు ఉలిక్కి పడ్డాడు. సీతను, తన కూతుర్ని వాళ్ళు గల్ఫ్ దేశాలకు పంపించేస్తారా? సుబ్బారావు బాయ్, నువ్వు గాబరా పడకు. అమ్మాయి ఎక్కడో మనకు కనిపిస్తుంది. కొంచెంసేపు మాట్లాడి సుబ్బారావు రిసీవర్ని పెట్టేశాడు. విచార వదనంతో భార్య పక్కనే సోఫాలో కూర్చున్నాడు. తన దగ్గర కోట్లున్నాయి, కానీ ఈ క్షణంలో వాటి విలువ 0 అని అనిపిస్తోంది. సీత అంటే అతడికి ప్రాణం. ఆమెకి ఏ లోటు లేకుండా అతడు చూస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆమె వాళ్ళ చేతుల్లో ఏం కష్టం పడుతుందో. మెల్లిగా అతడి చేయి భార్య మీద పడింది. ఆమె అతడి వైపు చూసింది. సుబ్బారావు కళ్ళమ్మట నీళ్లు కారుస్తున్నాడు. చూశారా, రాజైనా బికారైనా ఈ పరిస్థితుల్లో ఏడవలసిందే. మనకెంతో ఉన్న ఈ సమయంలో ఏది లేదనిపిస్తోంది అంది శారద. సుబ్బారావు మాట్లాడలేదు. ఫోన్ రోగింది. వాళ్లే ఉంటారు. గబగబా వెళ్ళి అతను రిసీవర్ని ఎత్తాడు. హలో, సుబ్బారావు స్పీకింగ్. ఆఫీస్ నుంచి సార్. అకౌంటెంట్ అనంతరామన్ సార్. నాకు 10,000 అప్పు కావాలి సార్. ఎందుకు? నా కూతురికి పెళ్లి కావాలి సార్. ఒక యువకుడు అమ్మాయిని ప్రేమించి పైసా కట్నం లేకుండా పెళ్ళాడుతాను అన్నాడు. వెంటనే పెళ్లి చెయ్యాలి అని నిశ్చయించుకున్నాను. అందుకు అప్పు కావాలి సార్. చూద్దాం నేను ఆఫీస్కి వచ్చాక అని అతను రిసీవర్ పెట్టేశాడు. టెలిఫోన్ మ్రోగింది. సుబ్బారావు రిసీవర్ని అందుకున్నాడు. అటువైపు నుంచి వాలి కంఠం వినపడింది. సుబ్బారావు బాయ్, నువ్వు చెప్పిన నంబరు ఉన్న నల్లటి అంబాసిడర్ కారు మీనంబాకం ఎయిర్పోర్ట్ పార్కింగ్ స్థలంలో మాకు దొరికింది. వాళ్ళు కారును అక్కడ వదిలేశారు అన్నాడు వాలి. గుడ్ గాడ్, ఆ కారు ఎవరిది? ఎల్ఐసిలో పనిచేసే ధర్మారావు గారిది. ఇవాళ ప్రొద్దుట తన కారు దొంగిలించబడింది అని ధర్మారావు గారు మైలాపూర్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. గుడ్ గాడ్. వాలిగారు, విమానంలో అమ్మాయిని వాళ్ళు ఎక్కడికైనా తీసుకుపోయారేమో. అది కూడా దర్యాప్తు చేస్తున్నాను. సీత వాళ్లతో ఏడుస్తూ వెళ్తోంది.
నవ్వుతూ వెళ్ళదు. అవకాశం దొరికితే అరుస్తుంది. ఇతరులు అది గమనిస్తారు. అటువంటిదేమీ జరగలేదు. ఢిల్లీ, బొంబాయి ఫ్లైట్స్లో వెళ్ళిన వాళ్ళు ఏడుస్తున్న యువతే లేదు. అన్కాన్షియస్ స్టేట్లో కూడా ఏ యువతి వెళ్ళలేదు. ఏ యువతి ఒంటి నిండా నగలు లేవు. నగలను వాళ్ళు తీసేసి ఉంటారు సార్. యు ఆర్ రైట్. ఆమెను విమానంలో తీసుకుపోయారనే నమ్మకం సృష్టించడానికి కారును అక్కడ వదిలేశారని నేను భావిస్తున్నాను. నీ కూతుర్ని వాళ్ళు పట్టణంలో ఎక్కడో దాచే ఉంటారు. ప్రస్తుతం పోలీసులు ప్రతి చోట అమ్మాయి కోసం వెతుకుతున్నారు. కొంతకాలం పోయేదాకా వాళ్ళు ఆమెను ఇక్కడి నుంచి కదల్చరు. వాలిగారు, ఎంతకాలం నేను ఇలా బాధపడాలి? ఎంతైనా ఖర్చు పెట్టండి. నా బిడ్డ నాకు వెంటనే దక్కేటట్టు చూడండి. సుబ్బారావు బాయ్, డబ్బు విలువైందే, అయినా దాంతో మనం అంతా సాధించలేం. నీకేమైనా ఫోన్ కాల్ వచ్చిందా? లేదు సార్. అయితే ఇది డబ్బు కోసం జరుగుండదు. మరి దేనికోసం జరుగుంటుంది? అదంతా చెప్పి నిన్ను నొప్పించడం నాకు ఇష్టం లేదు. డబ్బు కోసం చేసుంటే ఈ పాటికి వాళ్ళు నిన్ను ఫోన్ చేసి అడిగి ఉండేవారు. అందుకే నేను చాలా గాబరా పడుతున్నాను. నీ కూతుర్ని వాళ్ళు పట్నం దాటి తీసుకుపోలేదు. బస్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్లలో, ఎయిర్పోర్ట్లలో పోలీసులు తిరుగుతున్నారు. ప్రతి ప్రైవేటు కారును ట్రంక్ రోడ్డు మీద ఆపి సోదా చేస్తున్నారు అన్నాడు వాలి. వాలిగారు, ఆమెకు ప్రమాదం రాకుండా చూడండి. నా పిల్ల ఇంటికొచ్చేటట్టు చెయ్యండి అన్నాడు సుబ్బారావు ఏడుపు కంఠంతో. రిసీవర్ పెట్టేసి కన్నీళ్లతో సుబ్బారావు సోఫాలో కూర్చున్నాడు. అతడి భార్య చెయ్యి పట్టుకుంది. మీరు విచారంతో, బాధతో కృంగిపోతున్నారు. తినండి. తినడమే లేదు. అమ్మాయి తిరిగి వచ్చేసరికి నేను మీరు ఉంటామో లేదో అందామె. పోతే పోని, ఈ లోకంలో దేనికి విలువలేదు. బంగారం లాంటి నా పిల్ల దూరమైనాక దేని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. నా దగ్గరున్న డబ్బంతా గుట్టగా వేసి కాల్ చేయాలి అని అనిపిస్తోంది అన్నాడు నిరాశతో. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. అమ్మాయి జీవన్ని ప్రేమించి పెళ్లాడుతాను అంటే మీరు అడ్డుపడ్డారు. అతడిని ఎక్కడికో పంపించేశారు. వాళ్ళ పెళ్ళికి మీరు ఒప్పుకొని ఉంటే వాళ్ళు సుఖంగా ఉండేవారు. ధనవంతులు డబ్బు కోసం ఆశించకుండా పెళ్ళిళ్ళు చేయడం మంచిదేగా. అదంతా ఇప్పుడు ఎందుకులే. ఈనాడు అమ్మాయి నాకు, జీవన్కి కూడా దూరమైంది. అది తిరిగి వస్తే జీవన్ గురించి మనం ఆలోచిద్దాం. అది తిరిగి వస్తే జీవన్కి ఇచ్చి పెళ్లి చేసేస్తారా అని అడిగింది ఆమె ఆత్రంగా. ఇటుపైన దాని ప్రేమ విషయంలో నేను కలగజేసుకోను. దాని జీవితం దాంది. తన ఇష్టం వచ్చినట్టు అది పెళ్లి చేసుకోవచ్చు. ఈ వార్త తెలిస్తే అది వస్తుందేమో. శారదా, నీకు బుర్ర లేదు. ఇంటికి తిరిగి రావడానికి అమ్మాయి మన్ని వదిలి పారిపోలేదు. డ్రైవర్ రాజును కొట్టి 4 గుండాలు దాన్ని ఎత్తుకుపోయారు. తిరిగి రావడం దాని చేతిలో లేదు అన్నాడతను. టెలిఫోన్ మోగింది. అతడు టైం చూశాడు. 8 కావస్తోంది. హాల్లోని లైట్లు వెలుగుతున్నాయి. మెల్లిగా లేచి అతడు రిసీవర్ని అందుకున్నాడు. సుబ్బారావు గారు, పోలీస్ కమిషనర్ ఆనంద్ని. ఆ కారు స్టీరింగ్ వీల్ మీద వేలిముద్ర లేకుండా వాళ్ళు తుడిచేశారు. ఆ గూండాల అంతు చిక్కడమే లేదు. ఒక విషయం మాత్రం ఖాయం. మీ అమ్మాయి పట్నంలోనే ఉంది. ఆమెను బయటకు తీసుకెళ్ళడం అసాధ్యం. మిస్టర్ ఆనంద్, సీత గురించి ఆచూకీ తెలిసిన వారికి ₹1,00,000 బహుమతిగా ఇస్తాను అని చెప్పండి. ఈ వార్త అన్ని పత్రికలకు పంపించండి. వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందరికీ ఈ విషయం తెలుపుతాను. మరొక్క విషయం, ఎత్తుకుపోయిన వాళ్ళు ఆమెను అమ్మడానికి ప్రయత్నించవచ్చు. ఆమెను తండ్రికే అమ్మమని వాళ్లను హెచ్చరించండి. సీతను అమ్మితే వచ్చే డబ్బుకు 2 నేను ఇస్తానని వాళ్లను హెచ్చరించండి. అలాగే చేస్తాను సార్ అన్నాడు పోలీస్ కమిషనర్ ఆనంద్. సుబ్బారావు నీరసంగా సోఫాలో పడుకునున్నాడు. డ్రైవర్ రాజు హాల్లోకి వచ్చాడు. మీకోసం ఆయన వచ్చారు సార్. ఎవరని సుబ్బారావు అడగలేదు. రమ్మను అన్నాడు యాంత్రికంగా. కాసేపట్లో జీవన్ లోపలికొచ్చాడు. అతడి కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. అతడిని చూసి సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. నువ్వు అమృత్సర్కి వెళ్ళలేదా? లేదు సార్. వెళ్దామని అనుకుంటుండగా సీత మాయమైందని విన్నాను. రైల్ టికెట్ ఆఫీస్కు వాపస్ చేసేసి జాబ్ రిజైన్ చేసేసాను. అప్పటి నుంచి సీత కోసం
అన్వేషిస్తున్నాను అన్నాడు జీవన్. సుబ్బారావు అతడి చేయి పట్టుకున్నాడు. సీత కోసం అంతా వదిలేశావు. ఆమె కోసం నా ప్రాణమైనా ఇస్తాను సార్. ఆమె తిరిగి రాకపోతే నేను బ్రతికుండను. పోతే ఆమెతోనే పోతాను, ఉంటే ఆమెతోనే ఉంటాను. సుబ్బారావు ఆ మాటలు విని వెక్కి వెక్కి ఏడ్చాడు. తన జేబులోంచి ఒక కవర్ని తీసి అతడు సుబ్బారావుకి ఇచ్చాడు. ఏంటిది? మీరిచ్చిన 25,000 మీకు ఇచ్చేస్తున్నాను. సుబ్బారావు ఆ కవర్ను దూరంగా విసిరేశాడు. జీవన్, నేను అనుకున్నంత విలువ డబ్బుకు లేదని అమ్మాయి మాయమయ్యాక నేను గ్రహించాను. 25,000తో నిన్ను కొనాలి అని చూశాను, కానీ నువ్వు అమ్ముడు పోయే వ్యక్తివి కాదని ఇప్పుడు గ్రహించుకున్నాను. ఇంతలో టెలిఫోన్ రోగింది. సుబ్బారావుకు రిసీవర్ను అందించాడు. హలో సుబ్బారావు. మిస్టర్ సుబ్బారావు, మీ అమ్మాయి క్షేమంగా ఉంది. ఏం చెయ్యాలో ఆమె చెప్తుంది, మాట్లాడండి అందో కంఠం అవతల వైపు నుంచి. కాసేపట్లో సీత కంఠం అటువైపు నుంచి వినపడింది. నాన్నగారు అందామె. అమ్మా కన్నతల్లి, ఎలా ఉన్నావు అని అడిగాడు సుబ్బారావు ఏడుస్తూ. నాన్న, వీళ్ళు నన్ను అరేబియాకు తీసుకువెళ్ళాలట. మీరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు నన్ను తీసుకువెళ్ళలేకపోతున్నారు. పోలీసులు నా కోసం వెతకకుండా చూడండి. అప్పుడు నేను అరేబియాకు పోతాను. నన్ను కొన్న ఆ షేక్తో జీవితం సాగిస్తాను. సీత, వాళ్లతో చెప్పు, ఆ షేక్ ఎంత ఇస్తే దానికి 2 రెట్లు నేను ఇస్తానని చెప్పు. నాన్నగారు, వెనక్కి తిరిగి రావాలనే కోరిక నాకు లేదు. జీవన్ నాకు దూరమైపోయాక నేను ఎక్కడికి పోయినా బాధే లేదు. సీత, నువ్వు జీవన్నే పెళ్ళాడు. అతను కూడా ఇక్కడే ఉన్నాడు. నమ్మలేను, అతను మాట్లాడతాడు. సుబ్బారావు రిసీవర్ని జీవన్కి ఇచ్చాడు. సీత, జీవన్ని నేను నమ్ముతున్నాను, నాన్నను మాట్లాడమను. సుబ్బారావుకు రిసీవర్ ఇయ్యబడింది. నాన్నగారు, వాళ్ళకు 5 లక్షలు కావాలట. వెంటనే ఇస్తాను, ఉండండి కాసేపు అందామె. 1 నిమిషం తర్వాత ఆమె కంఠం వినబడింది. ఐఓబి బ్యాంకుకి విల్లివాకం బ్రాంచ్లో అకౌంట్ నెంబర్ 3416లో మీరు 5 లక్షలు జమ కట్టాలి. ఆ అకౌంటు సి పరశురాం పేరున ఉంది. రేపు పొద్దుటే డబ్బు కట్టిస్తాను. నాన్నగారు, మీ మీద వీళ్లకు నమ్మకం లేదు. ఆ డబ్బు మీరు జీవన్కి ఇవ్వండి. బ్యాంకుకి వెళ్ళి అతడిని జమ కట్టమనండి. అలాగే చేస్తాను అన్నాడు సుబ్బారావు. నాన్నగారు, మీరు అలా చేస్తే డబ్బు కట్టిన 10 గంటల్లో నేను మనింట్లో ఉంటాను. ఆ క్షణం కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను అన్నాడు సుబ్బారావు. బ్యాంకు 8:30 వరకు తెరవబడి ఉంటుంది. 8ంటిగా సుబ్బారావు జీవన్కి ఒక బ్యాగులో పెట్టి 5 లక్షలు ఇచ్చాడు. డ్రైవర్ రాజుతో ఫియట్ కారులో వెళ్ళు, ఆ డబ్బు సి పరశురాం అకౌంట్ నంబరు 3416లో చెల్లించరా. అమ్మాయి క్షేమంగా ఇంటికొస్తుందని మనం ఆశిద్దాం అన్నాడు సుబ్బారావు. అలాగే సార్ అన్నాడు జీవన్. సరిగ్గా 8:25 జీవన్ కారులో వెళ్ళాడు. 10 గంటల లోపల ఆమె వస్తుంది. సాయంత్రం 6 గంటల లోపల సీత ఇంటికి రావాలి. బ్యాంకుకి వెళ్ళిన జీవన్ అరగంటలో తిరిగొచ్చాడు. అందరూ హాల్లో నిశ్శబ్దంగా కూర్చున్నారు. గంటలు, నిమిషాలు, సెకన్లు లెక్క పెడుతున్నారు. నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు మెల్లిగా కదులుతున్నాయి. సుబ్బారావు, శారద, జీవన్ కాఫీ కూడా తాగలేదు. అలాగే కూర్చున్నారు. నా బిడ్డ ఇంటికొచ్చాక ఆనందంగా తిందాం అన్నాడు సుబ్బారావు. సాయంత్రం 4 గంటలైంది. XYZ కారు కాంపౌండ్లో ఆగింది. డిటెక్టివ్ వాలి, గిరి నవ్వుతూ హాల్లో ప్రవేశించారు. సుబ్బారావు వినయంగా వాళ్లను కూర్చోమన్నాడు. వాలి సుబ్బారావు వైపు నవ్వుతూ చూశాడు. వాళ్ళు ఫోన్ చేశారా అని అడిగాడు వాలి. చేశారు సార్, 5 లక్షలు ఇమ్మన్నారు, ఇచ్చాను. నా కూతురు రాక కోసం ఎదురు చూస్తున్నాను. 6 లోపల ఆమె రావాలి. ఆమె వస్తుంది అని ప్రార్థించుదాం అన్నాడు వాలి. 6 గంటలైంది. హాల్లో ఫ్లోరోసెంట్ లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. ఇంకా రాలేదు అన్నాడు సుబ్బారావు. ఇంటి ముందు ఏదో కారు ఆగిన చప్పుడైంది. అందరూ బయటికి పరిగెత్తారు. టాక్సీలోంచి సీత కిందకు దిగింది. కాంజీవరం పట్టుచీరలో ఉంది ఆమె.
ఒంటి నిండా నగలున్నాయి. సుబ్బారావు ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. తల్లి, తిరిగొచ్చావా అన్నాడతను. ఆమె తండ్రి వైపు నవ్వుతూ చూసింది. నాన్నగారు, జీవన్ బ్రతికుండగా నేను మీకు అతడికి దూరంగా ఉండగలనా అందామె. అమ్మా, నువ్వు జీవన్నే పెళ్ళాడు, నేను అంగీకరిస్తాను అన్నాడు సుబ్బారావు. ఆమె తండ్రిని కౌగిలించుకుంది. నాన్నగారు, నా మీద మీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నా ప్రేమ కోసం ఎంతో జరిగింది, అదంతా వాలిగారు చెప్తారు అంది సీత. డిటెక్టివ్ వాలి చుట్టపొగ వదులుతూ హాల్లో ఉన్న వాళ్ళ వైపు చూశాడు. సుబ్బారావు భాయ్, సీత నీకు తగిన కూతురు. నీలాగే ఆమె తెలివైంది. ప్రేమ కోసం ఆమె పెద్ద నాటకం ఆడింది. డ్రైవర్ రాజుని కొట్టి ఆమెను ఎత్తుకుపోయిన వాళ్ళు జీవన్ స్నేహితులు అన్నాడు వాలి. అందరూ అతడి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. సుబ్బారావు బాయ్, సి పరశురామ్ అనే వ్యక్తికి ఐఓబిలో అకౌంటే లేదు. జీవన్ ఆ పేరులో అకౌంట్ ఓపెన్ చేసి 5 లక్షలు అందులో జమ కట్టాడు. నీ డబ్బు కాస్త కూడా పోలేదు. కానీ వాళ్ళు ప్రదర్శించిన ఈ నాటకం మూలంగా వాళ్ళ ప్రేమ ఫలించింది అన్నాడు వాలి. ఇదంతా మీకు ముందే తెలుసా అని అడిగాడు సుబ్బారావు. జీవన్, సీత నా దగ్గరకు వచ్చి అంతా చెప్పారు. ఇలా నాటకం ఆడదాము అన్నారు. ఆడమన్నాను. సుబ్బారావు బాయ్, నీ పిల్ల ఆనందంగా ఉండాలని నువ్వు కూడా ఆశిస్తున్నావు కదా. వాళ్ళిద్దరికీ వైభవంగా పెళ్లి చేసి దీవించు. వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా జీవిస్తారు అన్నాడు వాలి. అలాగే చేస్తాను సార్ అన్నాడు సుబ్బారావు. ఆ తర్వాత జీవన్కి, సీతకి సుబ్బారావు అతి వైభవంగా పెళ్లి చేశాడు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరొక కొత్త కథతో రేపు సాయంత్రం 6 గంటలకు మళ్ళీ మీ ముందుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.